నమస్కారం నటకుమార్ గారు. సార్, తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో కవిత సస్పెండ్ అవ్వడము, అక్కడి నుంచి ఆమె రాజీనామా చేయడము, అలాగే కొత్తగా పార్టీ పెడుతుంది అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే కేటీఆర్ గారు మార్నింగ్ పెట్టిన ప్రెస్ మీట్లో ఆమెకు సంబంధించి అసలు పేరు ఎత్తడం కానీ మాట్లాడడం కానీ ఆ సిచ్యువేషన్స్ రాలే. ఆ పరిస్థితిలో ఎవరు ఎలా మాట్లాడినా సరే పార్టీని ఉద్దేశించి తప్పుగా మాట్లాడితే మేము ఎవరినైనా తీసేస్తాము అన్న ఉద్దేశంతోనే మాట్లాడారు. అంటే కావాలనే ఆమె పేరు ఎత్తకుండా ఉన్నారా, నిజంగానే ఆమెని తొలగించాలి అన్న ఉద్దేశంతోనే పార్టీ అనేది రన్ అయిందా అనేది బయట వినిపిస్తున్నమాట. మీరేమంటారు? పార్టీ పెట్టినప్పుడు కేటీఆర్ గారు లేరు, పార్టీ పెట్టినప్పుడు కవిత గారు లేరు, డిప్యూటీ స్పీకర్గా ఆయన ఉన్నారు. ఆయన పార్టీ పెట్టినప్పుడు ఓకే మాట్లాడటం అందరం కూడా దగ్గరే ఉన్నాం. హరీష్ రావు గారు ఉన్నారు. తర్వాత ఒక్కొక్కరు వచ్చారు అనుకోండి. తర్వాత పాత వాళ్ళని తెరిపే కొత్త వాళ్ళు వచ్చారు, అంతా అయిపోయింది. ఈరోజు ఇప్పుడు పార్టీ నడిపిస్తుంది కేటీఆర్ గారు. కవిత గారికి ఎంత హక్కు ఉందో కేటీఆర్ గారికి కూడా అంతే హక్కు ఉంటుంది కదా. నాయకత్వం కేసీఆర్ గారు నడిపిస్తున్నారు. నేను మాత్రం ఒకటి మాత్రం చెప్తా, అవినీతి మరకలు అంటుకున్నా, అవినీతి జరిగినా, తప్పు జరిగినా, ఏమి జరిగినా, దాని మీద అబండాలు వచ్చినా, ఏం జరిగినా కేసీఆర్ గారి మీద ఇంచెత్తు కూడా రాదు, నెగిటివ్ అనేది పడదు. ఎందుకంటే ప్రజల్లోనే కాదు, ఆయనకి 50 సంవత్సరాల ఒక చరిత్ర ఉంది. ఆ రాజకీయాల్లో ఆయన డబ్బు సంపాదించాలనుకో టీడీపీలోనే సంపాదించవచ్చు, రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సంపాదించవచ్చు, డెవలపింగ్ హైదరాబాద్ హైవే బ్రిడ్జిలు కడుతున్నప్పుడే ఫ్లైఓవర్ కడుతున్నప్పుడే సంపాదించవచ్చు. కనుక ఆయనకి డబ్బు మీద వ్యామోహం లేదు, రాజకీయంగా ఆయన పదవుల మీద వ్యామోహం లేదు. అందరితో పాటు సరదాగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, టైంపాస్ చేసుకోవాలనుకుంటాడు, మంచి పని చేయాలనుకుంటాడు, మంచి మాటకారి, వర్తున్న వ్యక్తి, పని చేసే వ్యక్తి. కనుక అనుకోకుండా ఉద్యమంలో ఏదో చిన్న అనుకోకుండా జరిగింది. దాంట్లో పీజీఆర్ గారు అప్పుడు దొంగ నోట్ల విషయంలో పెద్ద ఇష్యూ చేశారు. అప్పుడు పీజీఆర్ గారు పెద్ద ఇష్యూ చేసిన దాంట్లో అసెంబ్లీలో కూడా అంత ఇష్యూ చేయడం. దాని తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని డిప్యూటీ స్పీకర్గా ఇవ్వడం, మంత్రి పదవి తీసి ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగాయి. పరిణామాల్లో ఆయన ఏమనుకున్నాడో, ఏం జరిగిందో, ఆయన ఒక పార్టీ పెట్టాలి, ఉద్యమం చేయాలనుకున్నాడు, పార్టీ పెట్టాలి, ఉద్యమం తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేయాలనుకుని ఉద్యమం స్టార్ట్ చేసి, ఉద్యమం అప్పుడే రూపాయి లేదు ఎవరి దగ్గర. ఆ ఉద్యమం నుంచి అనుకోకుండా టోటల్గా ఫండ్స్ అన్నీ కూడా బాగా రేజ్ అవ్వడం, అది పార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లో గెలవడం, ముందుకు రావడం జరిగింది. ఇవన్నీ జరిగినవి ఎప్పుడైతే జరిగాయో, ఇవన్నీ వచ్చాయో, అక్కడ ఆటోమేటిక్గా ఆయనకి టోటల్గా ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. బ్రహ్మరథం ఎప్పుడైతే పెట్టారో తర్వాత కేటీఆర్ గారు, కవిత గారు, వీళ్ళంతా వచ్చారు. ఫస్ట్ కవిత గారు, తర్వాత కేటీఆర్ గారు, అంతా రాజకీయ ఉద్యమంలోకి వచ్చారు. ఉద్యమం అయిపోయింది, ఉద్యమం ఒక ఎత్తున ఎదిగిన సమయంలోకి వచ్చారు. తర్వాత కేటీఆర్ గారు వచ్చారు. ఓకే, అలాగ అప్పుడు నమ్మకాలు ఉన్నాయా లేవో పక్కన పెట్టి తెలంగాణ తెచ్చారు. తెలంగాణకి కాంగ్రెస్ వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేశారు, తెచ్చారు. ఇక్కడ లిక్కర్ స్కామ్లో కవిత గారు ఉన్నారా లేరా, లిక్కర్ స్కామ్లో నిజం అబద్ధం ఇరికిచ్చారా ఎవరైనా అనేది కేటీఆర్ గారు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. కవిత ఇప్పుడు చాలామంది టీఆర్ఎస్ నాయకులు కవిత గారి వల్లే పార్టీ పడిపోయింది, కవిత గారి వల్లే పార్టీ ఓడిపోయింది, కవిత గారి వల్లే టోటల్గా నాన్నగారికి చెడ్డ పేరు వచ్చిందని చెప్తున్నారు. ఆమె ఏమంటదని నన్ను ఇరికి ఇచ్చి బలిపశువుని చేసి నన్ను రోడ్డు మీదకి లాగారు అని దానికి సమాధానం మా అన్నయ్య నాకు సపోర్ట్గా చెప్పాలి కదా సమాధానం ఆమె అంటది. మరి కేటీఆర్ గారు మాట్లాడేటప్పుడు ఏ ఒక్క మాట మాట్లాడట్లేదు. కేసీఆర్ గారు అసలు మెదపట్లేదు ఏది రాజకీయంగా. కేసీఆర్ గారు కూతురు మంచిదా, కొడుకు మంచిదా అంటే పార్టీ మంచిదా అని చెప్పినట్టు ఎవరితో చెప్పట్లే. ఆయన కూడా కవిత గారి కోసం చెప్పట్లే. ఆమె ఒక మాట అన్నది, చాలా మంచి మాట, పార్టీ నుంచి తోసివచ్చు, పేగు బంధం నుంచి తోయలేరు అని అడిగింది. నేను తండ్రికి కూతుర్ని, ఆ అన్నకి నేను చెల్లుని, కనుక ఆ బంధాన్ని విడగొట్టలేరురా అన్నది. అంటే కొంతమంది ఆడుతున్న నాటకాలకి ఇది చర్మగీతం పాడుతాను, సమాధానం ఇది. కానీ ఇక్కడ మాత్రం చెప్తున్నా, నా తండ్రి స్థానాన్ని నన్ను తీయలేరు, నా అన్న స్థానాన్ని నన్ను తీయలేరు, నా తల్లి స్థానాన్ని నన్ను తీయలేరు, అంటే నా బిడ్డగా తీయలేరు అన్నది. అంటే అది ఎంత పెద్ద మాట తెలుసా. పార్టీ నుంచి నన్ను కావాలని గెంటేశారు, కావాలని నన్ను ఇరికించారు, కావాలని నన్ను ముంచేశారు, పార్టీలో కొంతమంది ఎదుగుదల కోసం చేశారు అనేది ఆయన సంతోష్ అన్న, ఆయన హరీష్ రావు గారు,
హరీష్ రావు గారు నాకు చాలా నాళ్ళ నుంచి తెలుసు, కానీ మరి నాకు తెలిసైతే బాబు మంచి వ్యక్తి, చాలా వెరీ వర్కర్, హార్డ్ వర్కర్. కేసీఆర్ గారి తర్వాత నేను అలాంటి హార్డ్ వర్కర్ చూశాను. ఎందుకంటే ఇప్పుడు మనం మంచి చెప్పాలి, చెడు ఉంటే చెడే చెప్పాలి. ఈజ్ ద వెరీ హార్డ్ వర్కర్. నేను సిద్దిపేటలో కంటిన్యూ ఉన్నాను. ఆయన తర్వాత వెరీ హార్డ్ వర్కర్ ఇస్ హరీష్ రావు గారు. ఓకే, తక్కువ రాజకీయాలు నాకు తెలియవు. ఆ రాజకీయం ఎందుకంటే నేనే సబ్జెక్టులు తీసుకోలేదు, లేకపోతే నేను టీఆర్ఎస్లో లేను. నాకు వెరీ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ కేసీఆర్ గారు, తర్వాత కవితమ్మ కూడా అంతే కావాలి, నాకు కవితమ్మ కూడా అంతే. అయితే అలాంటి ఫ్యామిలీ విడిపోయిందని బాధ ఉంది. పార్టీని కాదు, పెద్ద ఆయన్ని చెడ్డ పేరు తెచ్చారని కూడా బాధ ఉంది. ఆమె మీద ఎంత బ్యాడ్ ఉందో కేటీఆర్ గారి మీద అంతే బ్యాడ్ ఉంది. ఆయన కేటీఆర్ గారి మీద ఏమి మచ్చలేని నాయకుడు అని చెప్పట. కేటీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద కూడా 100 అభియోగాలు ఉన్నాయి, ఆమె మీద ఉన్నాయి, కానీ కేసీఆర్ గారి మీద లేవు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మీరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, మోడీ గారు మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా కేసీఆర్ ఈజ్ అ లెజెండ్, కేసీఆర్ ఈజ్ అ సూపర్. ఈరోజు జనాల్లో కూడా ఆ మంచితనం ఉంది. కానీ ఈ కుటుంబ పాలన వల్ల జనాలు దూరం అయ్యారు. ఈ కుటుంబ పాలన వల్ల ఒక ఎంపీ సీటు కూడా గెలలేని పరిస్థితి అయితే బీఆర్ఎస్కి లేదు. బీజేపీతో కుమ్మక్క అయ్యారు అనేది ఆమె చెప్పింది. ఒక ఎంపీ సీటు కూడా రాకుండా బీజేపీతో కుమ్మక్క అయ్యి దానికి ఏదో రాజకీయం చేశారన్నారు. ఇవన్నింటిలో నేను జోలికి వెళ్ళట్లేదు, కానీ ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడిన మాటల్లో యూరియా కోసం మాట్లాడారు. ఆయన బీజేపీని టార్గెట్ చేయట్లేదు, కాంగ్రెస్ని టార్గెట్ చేస్తున్నాడు. కాంగ్రెస్ కాదు యూరియా ఇచ్చేది, కేంద్రం యూరియా ఇస్తే ఆ యూరియా ఇక్కడ ఏమైనా బ్లాక్ మార్కెట్ అమ్ముకుంటే మీరు పార్టీ చేయాలి, కనుక అక్కడి నుంచి రావాలి. ఇక్కడ మొత్తం టోటల్గా సెంటర్లో దోస్తానా, ఇక్కడ ఫైట్ అంటే ఎలాగా? కనుక అదొక్కటి ఆయన ప్రజలను రాంగ్ ట్రాక్ పట్టించాడు. రెండో విషయం ఇంకొకటి ఏముంటుంది అక్కడ, ఏది ఎవరైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే మేము పార్టీ నుంచి తీసేస్తాం. పార్టీ నుంచి తీసేస్తాం అంటే మీకు కూడా రైట్ లేదు. పార్టీ తీసేది నాయకుడే, మీరు కూడా ఒక సబ్జెక్టు కార్యకర్తే. కవిత గారికి ఎంత రైట్ ఉందో మీకు ఎంత రైట్ ఉంది కదా, వర్కింగ్ ప్రెసిడెంట్గా మీకు ఒక రైట్ ఉంది అంతే, కానీ మీరు తీసే రైట్ లేదు. అలాగే కాళేశ్వరం గురించి కూడా మాట్లాడారు సార్, కావాలనే కాంగ్రెస్ వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మాట్లాడేటప్పుడు ఆ మొత్తం టోటల్గా భద్రైంది కనబడుతుంది, నష్టమైంది కనబడుతుంది. మరి మీ అయాంలో మీరు ఎవరు చేశారు తప్పు? మెగా వాళ్ళు చేశారా, లేకపోతే ఇంజనీర్లు చేశారా, లేకపోతే ఎవరు తీశారు? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయమని చెప్పట్లే? ఒకటి ఇరిగినా ఇంకోటి ఇరిగినా కూడా ఇరిగింది కదా, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయమని చెప్పట్లే? ఈ కుంభకోణంలో తప్పుందా తావుందా పక్కన పెడితే అక్కడ మొత్తం టోటల్గా రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారం సిబిఐ విచారణ జరుపుతుంది. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు అరెస్ట్ చేస్తారు, ఎవరు తప్పు చేస్తే. మరి మీరు ఆల్రెడీ కార్ రేస్లో ఆల్రెడీ 60 కోట్ల రూపాయలు తీశారు వితౌట్, అంటే ఈజ్ ద ఓన్ బ్యాంక్, ఈజ్ ద పబ్లిక్ మనీకి దానికంటూ ఒక అప్రూవల్ ఉంటుంది, దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది. అవన్నీ లేకుండా ఐ నో ఈజ్ ద డైరెక్టర్ అంటే ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా మీరు ఆర్డర్ పాస్ చేసి నేను చెక్ సంతకం పెడతాను ఇమీడియట్లీ అంటే మీ ఓన్ దాంట్లో చేశారు. రెండోది, మనం 98కి వెళ్దాం. కేసీఆర్ గారి ఆస్తి ఎన్ని వేల లక్షల కోట్లు సంపాదించాడు. కేటీఆర్ గారి వ్యాపారం ఏంటి? కేటీఆర్ గారి లిమిటెడ్ కంపెనీలు ఏంటి? మరి కవిత గారు లిమిటెడ్ కంపెనీ ఏంటి? కవిత గారు బిసిఎస్ లిమిటెడ్ కవిత గారి హస్బెండ్ కంపెనీ ఏంటి? ఆయన ఈ 1000 కోట్లు ఎలాగా? ఆమె ఉన్న ఒకప్పుడు 98 2003 ఉన్న బంజారాహిల్స్లో ఫ్లాట్ ఎంత, ఇప్పుడున్న ఇల్లు ఎంత? ఇవన్నీ ప్రజలు మన కోసం డొనేషన్ ఇచ్చారా, పార్టీ కోసం డొనేషన్ ఇచ్చారా? ఇవన్నీ ఒకసారి తీస్తే జనాల్లో అది మెయిన్, ఎవరి ఆస్తులు ఏంటి అది జనాల్లో అది వెళ్ళిపోయింది. ఈరోజు మామూలుగా సాధారణంగా ఇన్ని సంవత్సరాలు కష్టపడితే ఒక మారుతి గారు కొనాలంటే కష్టం అవుతుంది. వ్యాపారాలు లేకుండా ఇంత డబ్బు ఎలాగొచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? కేసీఆర్ గారు నిజాయితీగా ఆయనకున్నది నందినార్ ఇల్లు, నాచారంలో ఉండేవారు, సిద్దిపేట చాలా చక్కగా ఉబ్బడిగా, ఈజ్ అ వెరీ రెస్పాన్సిబిలిటీ. ఒక సిటిజన్గా, ఒక ఎమ్మెల్యేగా, ఒక మినిస్టర్గా చక్కగా చేశాడు. మరి తర్వాత ఇన్ని వేల లక్షల కోట్లు ఎలాగ వచ్చాయి? ఫామ్ హౌస్లు ఎలాగ వచ్చాయి? ఫామ్ హౌస్ ఇంకో ఫ్రెండ్ పేరు మీద ఉంది, కారు ఇంకో ఫ్రెండ్ పేరు మీద ఉంది, ఇల్లు ఇంకో ఫ్రెండ్ పేరు మీద ఉంది, ఆస్తులు ఇంకో ఫ్రెండ్ పేరు మీద ఉన్నాయి. అందరూ మీకే ఎందుకు ఇస్తున్నారు గిఫ్ట్లు?
మరి మాలాటోళ్ళకి ఇవ్వచ్చుగా, మీలాటోళ్ళకి ఇవ్వచ్చుగా. అంటే ఎందుకు అడుగుతున్నానంటే కవిత గారు ఆమె ఎలా సంపాదించింది, ఏ వ్యాపారంలో సంపాదించింది, ఏ వ్యాపారంలో మొత్తం డెవలప్ అయి సంపాదించింది. మరి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ ఎందుకు అడగట్లా, అసలు వీటి మీద ఎందుకు ఎంక్వైరీ అయ్యట్లా, మరి సెంట్రల్ గవర్నమెంట్ వీటి మీద ఎందుకు ఎంక్వైరీ అయ్యట్లా, ఈ లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ఎందుకు ఎంక్వైరీ అయ్యట్లా. అంటే కేటీఆర్ గారు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ దాంట్లో మీ నిజంగా నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, మీ కుటుంబం మీద మీరే సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి. మాది ఇంత నిఖచ్చమైన ఫ్యామిలీ, సూపర్ ఫ్యామిలీ, మా ఆస్తులు ఒకప్పుడు ఇంత, ఇగో ఎలక్షన్ అఫిడవిట్లు ఇవి, ఇప్పుడు నేను అమెరికాలో సంపాదించాను, లండన్లో సంపాదించాను, యూకేలో సంపాదించాను, ఈ ఆస్తులు ఇవి అని బయట పెట్టండి. జరిగే పనేనా? అది కాదు అడుగుతున్నా. జరుగుతుంది కాదు, జరుగుతుందేమో. నిజాయితీ నిజాయితీ అంటారు కదా, నిజాయితీ మరి మీరే వేసుకోవచ్చుగా సిబిఐ ఎంక్వైరీ. ఇవన్నీ ఎలాగంటే మన రాజకీయాలుగా మనం చెల్లి అయినా అదే చెప్పాడు కదా, చెల్లి ఇంట్లో చెల్లి పార్టీ దాకా వచ్చేటప్పటికి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట్లాడతారు, కానీ అక్కడ చెల్లి మీద వాళ్ళకి ఇంట్లో గొడవలు ఉన్నాయి. ఈరోజు సుమన్ ఎందుకు మాట్లాడట్లేదు, బాల్క సుమన్, కవిత గారి మీద ఓన్లీ లేడీసే ఎందుకు మాట్లాడుతున్నారు, మరి చాలామంది మాట్లాడట్లేదు. నేను చూసా చాలామంది ఇష్టం వచ్చినట్టు తిట్టిన వాళ్ళు అందరూ ఎవరు మాట్లాడట్లే. సౌమ్యులు, మంచివాళ్ళు, జగదీష్ రెడ్డి గారు వీళ్ళంతా మాట్లాడుతున్నారు. ఆయన వల్లే కవితను బయటికి పంపించారు అనేది కూడా అంటున్నారు. అంటే ఏది ఏమైనా ఉండొచ్చు. కేటీఆర్ గారు, కేసీఆర్ గారికి ముద్దుల బిడ్డ కవిత గారు, అవునన్నా కాదన్నా. అది ఏం జరిగింది ఏంటని త్వరలోనే తెలుస్తుంది. ఇది ఇంకంతకన్నా మనం వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కేటీఆర్ గారు ప్రెస్ మీట్ సారాంశంగా మనం స్పందన తప్ప. ఇక కవిత గారు చాలా మంచివాళ్ళని నేను చెప్పలేను, కేటీఆర్ గారు చాలా మంచివాళ్ళని చెప్పలేను. కేసీఆర్ గారు మంచివాడని చెప్తా, బల్లగుద్దు మరి చెప్తా. కేసీఆర్ గారు చాలా మంచివాడని చెప్తా. వాళ్ళ కుటుంబంలో నాకు మంచివాళ్ళు ఎవరని చెప్పను, వాళ్ళ అమ్మగారు చాలా మంచివాళ్ళని చెప్పగలుగుతా తప్ప వేరేదైతే నేను 100% వీళ్ళ దాంట్లో నేను లేను. వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు నేను లేను, ఆయనతో పాటు నేను ఉన్నాను కాబట్టి 2011 దాకా నాకు తెలుసు. ఇప్పుడు కేటీఆర్ గారు అంటే చాలామంది అంటున్న మాటలు, ఇన్ని లక్షల కోట్లు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. మనం ఆ రోజు ప్రజలను 10 సంవత్సరాలు పట్టించుకొని ఉంటే ఈ పరిస్థితి మనకు వచ్చేదా? ఆ 10 సంవత్సరాలు ప్రజలు కానీ రైతులు కానీ అడుగు కూడా పెట్టకుండా 100 మంది పోలీసులు కాపలా కాసి ముళ్ళ కంచెలు వేసి మన నడి రోడ్డు మీద తరిమి కొట్టే పరిస్థితి తీసుకొచ్చాం. ఈరోజు మన పరిస్థితి ఇది వచ్చింది కదా అని నేను అనుకుంటున్నారు. 10 సంవత్సరాలు లోనకు కూడా మనం ఎక్కనివ్వలేదే. మన ప్రజాభవనం అంటే ప్రజల కోసం పెట్టిన భవనానికి అడుగు కూడా పెట్టడం లేదే మనం. అందుకని ఈరోజు గద్ర గారిని నడి రోడ్డు మీద కూర్చోబెట్టామే, నడి రోడ్డు మీద గద్ర గారిని కూర్చోబెట్టి లోనకు కూడా రానివ్వలేదే. ఇలాగ ఎంతోమంది కవులు, కళాకారులు, ఎంతోమంది ఇండస్ట్రీలో 4-5 మొత్తం అందరిని పేదవాడంటే చీప్గా చూశారు, పేదవాడంటే చక్కగా దూరం పంపించారు. అందుకే మీకు ఓటు రూపంలో మిమ్మల్ని దూరంగా పెట్టారు. కనుక ఏది ఏమైనా కేటీఆర్ గారు కానీ కవిత గారు కానీ ఎవరైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాజకీయ పీఠం కోసం, రాజకీయ అస్థిరత కోసం, రాజకీయంగా మీరు ఎంపీ కావాలి, మినిస్టర్ కావాలి, రాజకీయంగా సీఎం అవ్వాలని మీరు మీటింగులు తప్ప ప్రజలకు ఏదో చేద్దాం, ప్రజలకు ఏదో సాధిద్దాం అని మాత్రం ఉందని నేను అనుకోను. మీరు ఇన్ ఫ్యూచర్ కవిత గారు చెప్పినట్టు బీజేపీతోనే టైఅప్ అవ్వచ్చు. సింగిల్ పార్టీ అయితే రాదు. కాంగ్రెస్ పార్టీని కొట్టాలంటే ఇంకో పార్టీ కలవాలి కాబట్టి ఆ పార్టీలన్నీ కలిసి వస్తాయేమో అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.